మన లోకంలో ఎంతో మందిని జయించవచ్చు, రాజులను జయించవచ్చు, రాజ్యాన్ని జయించవచ్చు, అధికారాన్ని జయించవచ్చు, ప్రజలను జయించవచ్చు. కానీ కడపట ఒక శత్రువు వస్తుంది ప్రతి మనుషుని ముందు, అది మరణం. ఆ మరణం ఎదుట యుగ పురుషులు గాని, శక పురుషులు గాని, మహానుభావులు గాని, ఎంతో మంది దేవుళ్ళని బడి ఆరాధించిన వారు గాని మరణపు ఈ కడపట ఆఖరణ వచ్చే శత్రువు దగ్గరకు వచ్చేసరికి అందరూ చేతులు ఎత్తేసారు, దానివల్ల ఒడిగిపోయారు. కానీ యేసుక్రీస్తు మాత్రం ఆ మరణమును సైతం మింగివేసి పునరుత్థానుడై తిరిగి లేచిన జయశీలుడు, సుచరిత్ర కలిగిన దేవుడు. నేను ఒక మాట చెబుతున్నాను, ఈ చరిత్రను కొట్టివేయాలని డొమిషన్, నీరో, హిట్లర్ లాంటి చక్రవర్తులు ప్రపంచాన్ని శాసించిన వారు ప్రయత్నం చేశారండి. పెద్ద పెద్ద ప్రపంచ ప్రభుత్వాలు క్రైస్తవ్యాన్ని లేకుండా తుడిచిపెట్టాలనుకున్నారు, డొమిషన్, నీరో, హిట్లర్ లాంటి వాళ్ళు. కానీ వాళ్ళు కొట్టుకుపోయారు తప్ప ఎవడేం చేయలేడు. ప్రభుత్వాలన్నీ ఏకమైనా, మంత్రులందరూ ఏకమైనా ఈ క్రైస్తవ్యాన్ని కదపగలిగిన దమ్ము, ధైర్యం ఎవరికి లేడు. దైవత్వ సంపూర్ణ సత్యం, సత్యం ఎదుట ప్రతిదీ ఓడిపోవాల్సిందే. పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోష, నిష్కల్మషుడు, పాపము చేయని వాడు, పాపులలో చేరనివాడు, ప్రత్యేకంగా జీవించిన వాడు ఈ రోజు కూడా ఆయనలో పాపం ఉందని రుజువు చేయగలిగిన దమ్ము, ధైర్యం ఏ ఒక్కడికి లేదు, లేదు, లేదు. రుజువు చేయలేడు. నోటితో అనగలడేమో కానీ రుజువు మాత్రం